హాయ్ ఫ్రెండ్స్, కొన్ని చిత్రాలు కామెడీతో నవ్విస్తాయి, కొన్ని ఎమోషన్తో బాధిస్తాయి, కొన్ని ఆలోచింపజేస్తాయి, మరికొన్ని అర్రతో భయపెట్టేస్తాయి. ఈ మూవీ మాత్రం వెన్నెల్లో వణుకు పుట్టిస్తేనే భయపెట్టేస్తుంది. అయితే ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? ప్రస్తుతం G5 ఓటీటీలో కాకుడు అనే అర్రర్ కామెడీ మూవీ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ మూవీ 3 రోజుల్లోనే అరుదైన ఘటనను సొంతం చేసుకుంది. ఇక మరాఠీ డైరెక్టర్ ఆదిత్య సర్పత్కర్ డైరెక్ట్ చేసిన కాకుడ జూలై 12 ఓటీటీలోనికి రాగా రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 100 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డును అందుకుంది. తాజాగా G5 ఓటీటీ చిల్ అండ్ వీకెండ్లో చిల్లింగ్ టేక్ ఓవర్ అంటే అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీలో జెన్నీలియన్ భర్త రితేష్ దేశ్ముఖ్, ఆసిఫ్ ఖాన్, సోనాక్షి సిన్హా, సకీబ్ సలీం ప్రధాన పాత్రలు నటించిన కాకుడ ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అటు వెన్నెలను వణుకు పుట్టిస్తూనే మరోవైపు కడుపుబ్బ నవ్విస్తూ ఈ ఫిల్మ్ స్టోరీ ఫ్లాట్ విభిన్నంగా ఉంటుంది. ఇక ఈ సినిమా యొక్క స్టోరీ విషయానికి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రంలోని రాతోడ్ అనే గ్రామం శాపగ్రస్తమైంది. ఈ ఊళ్ళో ప్రతి మంగళవారం రాత్రి 7:15 గంటలకు కాకుడ అనే దెయ్యం వస్తుంది. ఆ ఊళ్ళో ప్రతి మంగళవారం రాత్రి 7:15 గంటలకు ప్రతి ఇంటికి ఉండే ఒక చిన్న తలుపును తెరిచి ఉండాల్సిందే. ఎందుకంటే కాకుడు అనే దెయ్యం తప్పకుండా ఆ రోజు ఊళ్ళోకి వస్తుంది. ఇక అదే టైంకి తలుపులు తెరవని వారిని 13 రోజులు టైం ఇచ్చి మరీ ఆ ఇంటి మనిషిని దెయ్యం చంపుతుంది. అయితే చిన్న డోర్ను తెరిచి ఉంచకపోవడంతో సోనాక్షి భర్త ఆ దెయ్యాన్ని దొరికిపోతాడు. ఒకరోజు ఆ దెయ్యం వస్తుందని చంపేస్తుందని భయపడుతూ ఉంటాడు. ఇక అదే టైంలో ఒక గోస్ట్ హంటర్ విక్టరీ ఆ ఊళ్ళో వస్తాడు. దెయ్యమేమి లేవని, అదంతా ఉత్తమ మూఢనమ్మకం అంటూ ధైర్యం చెప్తూ ఆ దెయ్యం అంచుకోవడానికి డిసైడ్ అవుతాడు. చివరికి వారిద్దరూ కలిసి ఆ కాకుడుని పట్టుకున్నారా, ఆ ఊళ్ళో వాళ్ళని కాపాడారన్నదే సినిమా స్టోరీ. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పటి వరకు ఎంతమంది కాకుడ మూవీ చూస్తారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.